హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ ఆరగంట్ రుద్ర, ఎపిసోడ్ నెంబర్ 16. కథను రచించిన వారు హారిక గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెంటరైపోదాం. లడ్డు సిగ్గుపడుతూ ఉన్నాడు. అతని బుగ్గలు ఎర్రని స్ట్రాబెర్రీలా అయ్యాయి. వాళ్ళ ముద్దు ముద్దు ఆటలు చూసి శ్వేత గారు అలాగే శైలజ గారు నవ్వుతూ ఉన్నారు. పిల్లలంతా ఆడుకుంటుండగా పెద్దవాళ్ళంతా వేరే వైపు వెళ్లారు. వచ్చిన బంధువులందరినీ గౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ ఉన్నారు. రుద్ర అదే తన ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్తో కూర్చున్నాడు. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయాలని లేదతనికి. కానీ అతడు సెల్ఫిష్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే శివానితో ఎంగేజ్మెంట్ చేసుకోవాలని. రుద్ర శివాని రూమ్ వైపే చూస్తూ ఉన్నాడు సెకండ్కి ఒకసారి. ఇప్పుడు శివాని తన కళ్ళ ముందుకు వస్తుందో, ఎప్పుడు ఎంగేజ్మెంట్ అవుతుందో అని. విశ్వనాథ్ గారు రుద్ర ఫేస్ వైపు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తానికి తన కొడుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని. ఇప్పుడు తన జీవితంలో మొత్తం సరి అయిపోయింది అనుకున్నారు. విశ్వనాథ్ గారు, వాణి గారు భగవంతుని కోరుకుంటున్నారు వాళ్ళ అబ్బాయి అందరి అబ్బాయిలా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని. పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ నవ్వుతూ గెంతుతూ అల్లరి చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. బంధువులు కూడా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేదు. విశాల్ గారు తనకు తెలిసిన కొంతమందిని అలాగే బంధువుల్ని పిలిచారు. పంతులు గారు కూడా పరుచూరి మ్యాన్షన్కి చేరుకున్నారు. పంతులు గారు రావడంతో అక్కడ జరగాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. రుద్రకి పంతులు గారిని చూసి కళ్ళల్లో ఒకలాంటి మెరుపు వచ్చింది. విశాల్ గారు విజయ గారికి శివాని తీసుకురమ్మన్నట్టుగా చెప్పి పంపారు. విజయ్ గారు శివాని రూంలోకి వెళ్ళి చూశారు. శివాని అద్దం ముందు నిలబడి ఉంది. విజయ్ గారు శివాని దగ్గరికి వెళ్ళి తన భుజంపై చెయ్యి వేసి, పదచిట్టి తల్లి, ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది, నిన్ను కింద పిలుస్తున్నారు అని చెప్పి శివాని చేయి పట్టుకొని తీసుకెళ్తున్నారు. కానీ శివానికి అడుగు ముందుకు పడ్డం లేదు. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఊపిరి కూడా చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. తనకి అందరి ముందు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. విజయ గారు శివాని వైపు తిరిగి తలపై చెయ్యి వేసి, నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను తల్లి. ఇలా ప్రతి ఒక్క అమ్మాయికి తన లైఫ్లో జరుగుతుంది. నీకు నువ్వు ధైర్యం తెచ్చుకొని ముందడుగు వెయ్యి. ఇప్పుడు నీ ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే వెంటనే హల్దీ ఫంక్షన్ మేము ఏర్పాట్లు చేసుకోవాలి, పద వెళ్దాం అన్నారు. శివాని సరే అని తల ఊపి విజయ గారితో ముందుకు కదిలింది. శివాని ఇంకా విజయ గారు మెట్లు దిగుతూ ఉన్నారు. శివాని చూపు తల కిందకి దించుకొని ఉంది. చాలా భయపడుతూ ఉంది. కిందకి దిగుతూ ఉన్నారు. హాల్లో ఆడుకుంటున్న లడ్డు అతడి చూపు మెట్లపై పడగాని గట్టిగా నా శివాని వచ్చేసింది అని అరవగాని అందరూ శివాని వస్తున్న వైపు చూశారు. రుద్ర శివానిని ఒకసారి చూసి కళ్ళు మూసుకున్నాడు. ఆమె ఎక్కడ ఉన్నా ఆమె పరిమళం అతనికి తెలిసిపోతుంది. ఇప్పుడు అతనికి ఏమీ వినిపించడం లేదు. కేవలం అతని చెవులకు శివాని కాళ్ళకి పెట్టిన శబ్దం తప్ప ఏమీ వినిపించట్లేదు. కాళ్ళ పట్టీల శబ్దం తప్ప ఏం వినిపించట్లేదు. శివాని చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకొస్తుంది. తనకి ధైర్యం సరిపోవడం లేదు తలపైకెత్తి చూడ్డానికి. శివానిని చూసి వాణిగారు కూడా తన దగ్గరికి వెళ్లారు. శివాని చేయి పట్టుకొని కిందకి తీసుకొచ్చారు. అందరూ ప్రేమగా శివాని వైపు చూస్తూ ఉన్నారు. నిజంగా చాలా అందమైన అమ్మాయి బాపు బొమ్మలా ఉంటుంది. వంశీ గారు రుద్ర భుజంపై చేయి వేసి చిన్నగా అతని చెవిలో, కళ్ళు తెరిచి చూడండి మేనల్లుడు గారు, మీ కాబోయే భార్య కూడా వచ్చేసింది అన్నారు. రుద్ర గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుంది. అతనికి చెప్పలేనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ముందెప్పుడూ లేదు ఇలాంటి ఫీలింగ్. రుద్ర కళ్ళు తెరిచి శివాని వైపు చూశాడు. తన అందమైన ప్రియమైన సతి గులాబీ రంగు డ్రెస్లో అందంగా మెరిసిపోతుంది. అవి చూపు నేలని చూస్తుంది.
తల కిందకి దించుకొని ఉంది. సిగ్గుపడుతూ ఉంది శివాని. రుద్ర ఆమెను చూసి కనురెప్ప కూడా వేయకుండా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అంత అందమైన అమ్మాయిని చూడ్డం తన జీవితంలో ఇదే మొదటిసారి. శివాని అన్ని రకాలుగా పర్ఫెక్ట్ అమ్మాయి. తన హైట్, వెయిట్, పర్సనాలిటీ, ఆమె కళ్ళు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. భగవంతుడు శివానీని తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుంటాడేమో రుద్ర కోసం. రుద్రకి తనకేమవుతుందో తనకే తెలియట్లేదు. పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నాడు. శివానీని ప్రేమగా చూస్తూ తన కూర్చున్న దగ్గర నుంచి లేచి నిలబడి శివాని వైపు వెళ్తున్నాడు. కౌటిల్య కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు రుద్ర ప్రవర్తనకి. రుద్ర ఎవరిని పట్టించుకోకుండా వెళ్తూ ఉన్నాడు ముందుకి. ప్రేమగా శివాని వైపు చూస్తూ ఉన్నాడు. అతడి చూపులు ఆమెకు గుచ్చుకొని ఆమె గుండె వేగం కూడా పెరిగింది. తన గుండె వేగంగా కొట్టుకోవడం శివానికి తెలిసి రుద్ర తన దగ్గరికి వస్తున్నాడని తెలిసిపోయింది. భయంగా 2 చేతులతో డ్రెస్ని గట్టిగా పట్టుకుంది. రుద్ర శివానికి 2 అడుగుల దూరంలో నిలబడున్నాడు. ఆమెకి ఎదురుగా ఉన్నాడు. శివాని తలదించుకొనుంది. రుద్రకి అనే అందమైన మొహం చూడాలని ఆశగా ఉంది. అందుకే తన చేతిని శివాని వైపుకు తీసుకెళ్లి గెడ్డం పట్టుకొని ఆమె తనని పైకెత్తి ఆమె అందమైన మొహాన్ని చూశాడు. అందమైన శివాని మొహాన్ని చూసిన రుద్ర కళ్ళు మూసుకొని శివాని అందమైన మొహాన్ని తన మనసులో ముద్రించుకుంటున్నాడు. శివాని చూపులు కూడా రుద్రపై పడ్డాయి. ఆమె కూడా తన అందమైన భర్తని చూస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నాడు రుద్ర. శివాని రుద్ర వైపు చూసింది. అతడు కళ్ళు మూసుకొని తనెదురుగా నిలబడి ఉన్నాడు. అతని ఫేస్లో శివాని పైన ఉన్న ప్రేమ స్పష్టంగా కనపడుతుంది. బ్లూ కలర్ డ్రెస్లో మరింత అందంగా కనిపిస్తున్నాడు. అతని అందాన్ని చూసిన శివానికి గూస్ బంప్స్ వచ్చాయి. సిగ్గుతో ఆమె బుగ్గలు గులాబీ రంగులా సంతరించుకున్నాయి. సిగ్గుతో మళ్ళీ తలదించుకొని నిలబడింది శివాని. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళని చూస్తున్నారు. రుద్ర ఇంకా అక్కడే నిలబడి శివాని శరీరం నుండి వస్తున్న పరిమళాన్ని ఆస్వాదిస్తున్నాడు. శివానికి చాలా అంటే చాలా సిగ్గుగా ఉంది. అయినా ఈయనకి కొంచెం కూడా భయం అనేది లేదా? ఇంతమంది ముందు ఇలా ప్రవర్తించడం ఏంటసలు అని మనసులోనే తిట్టుకుంటుంది రుద్రని. విశ్వనాథ్ గారికి, వాణి గారికి రుద్ర బిహేవియర్ చాలా ఆశ్చర్యపరిచింది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఇప్పటికైనా తన ఎక్స్ప్రెషన్స్ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అన్న ఆనందం వాళ్లలో తన భార్య తన శివాని ఎదురుగా అనుకున్నారు. రుద్ర కాసేపటికి కళ్ళు తెరిచి చూశాడు. శివాని మళ్ళీ తలదించుకొని నిలబడి ఉంది. రుద్ర శివాని చేతిని పట్టుకొని ఆమెను తీసుకొని స్టేజ్ వైపు నడిచాడు. వచ్చిన గెస్టులందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. రుద్ర శివానిని తీసుకుని స్టేజ్ ఎక్కి అక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్ చైర్లో కూర్చోపెట్టాడు. రుద్ర ఆమె చేయి పట్టుకోగానే శివానికి ఒక రకమైన ఫీలింగ్. ఏంటి ఇంత హక్కుగా నన్ను పట్టుకుంటున్నారు? నన్ను స్టేజ్పై కూడా తీసుకొచ్చారు. ఆ విషయం శివాని మనసుకి తాకింది గట్టిగా. రుద్ర ఇంకా శివాని స్టేజ్పై ఏర్పాటు చేసిన సోఫా చైర్లో కూర్చుని ఉన్నారు. వాళ్ళ ఎదురుగా పంతులు గారు కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నారు. అందరూ వాళ్ళని చూసి ఆనందపడ్డారు. ముఖ్యంగా విశాల్ పరుచూరి గారైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. విశాల్ గారికి శివాని అంటే ప్రాణం. అడిగి చాలా నమ్మకం ఉంది. ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో శివాని విషయంలో అది శివాని జీవితంలోనే మర్చిపోలేని బెస్ట్ గిఫ్ట్ అని అనుకున్నారు. ప్రేమగా పువ్వులాంటి కోమలమైన తన కూతుర్ని చూస్తూ ఉన్నారు. పిల్లలకి ఇవన్నీ ఏం తెలీదు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆటల్లో బిజీగా ఉన్నారు. ఇంట్లో ఒక మూల నిలబడి ధ్రువ కోపంగా శివానిని రుద్రని చూస్తూ ఉన్నారు. రుద్ర తన నుంచి శివానిని లాక్కున్నాడు అని తట్టుకోలేకపోతున్నాడు. చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. అతడికి రావడం కూడా కష్టంగా ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బలవంతంగా అతన్ని పిలుచుకొచ్చారు. పంతులు గారు ఉంగరాలు తీసుకురమ్మని చెప్పడంతో వెంటనే విజయ్ గారు బంగారు పళ్ళెం తీసుకుని స్టేజ్ పైకి వెళ్లారు. ఆ బంగారు పళ్ళెంలో రోజ్ పెటల్స్ మధ్యలో
ఒక బాక్స్ పెట్టి ఉంది. అందులో రింగ్స్ ఉన్నాయి. ఆ ప్లేట్ తీసుకుని విజయ్ గారు, రుద్ర ఇంకా శివాని దగ్గరికి వెళ్లారు. రుద్ర చైర్‌లో నుంచి లేచి నిలబడ్డాడు. శివాని కూడా లేచి నిలబడుతుండగా, ఆమె వేసుకున్న లెహెంగా కాళ్ళకి తట్టుకొని పడబోతుండగా, శివానీని పడకుండా గట్టిగా ఆమె చేతిని పట్టుకున్నాడు. రుద్ర యొక్క బిహేవియర్, జెంటిల్‌మెన్ లాంటి స్వభావం చూసి శివాని చాలా ఆశ్చర్యపోయింది. సరిగ్గా నిలబడి శివాని తన చేతిని అతని చేతిలో నుంచి విడిపించుకుంది. రుద్రకి శివాని బిహేవియర్ కొంచెం తేడాగా అనిపించింది. కానీ ఇప్పుడే అతను ఏం మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాడు. విజయ్ గారు ఉంగరాలు ఉన్న ప్లేట్‌ని వాళ్ళ ముందుకు పెట్టగానే ఇద్దరు ఉంగరాలు తీసుకుని చేతిలో పట్టుకున్నారు. శివాని మనసులో ఇంకా గందరగోళంగానే ఉంది. నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. తెలియకుండానే ఒక బంధంలో చిక్కుకుపోతుంది. ఏం జరగబోతుందో ఏంటో. ముందు ముందు అది తనకి కూడా తెలీదు. కానీ రుద్ర మాత్రం లోపల చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఎవరినైతే కావాలనుకున్నాడో ఆ అమ్మాయి దొరికింది అతనికి. తనతో జీవితాంతం ఉండాలనుకున్నాడు. రుద్ర శివాని వైపు చూశాడు. ఆమె తన చెయ్యిని ముందుకు చాపలేదు. కానీ రుద్ర మాత్రం ఆమె చెయ్యిని పట్టుకొని ఆమె చేతికి ఉంగరం పెట్టాడు. అందరూ చప్పట్లు కొట్టారు. శివాని ఇంకా షాక్‌లోనే ఉంది. రుద్ర తన చెయ్యిని ముందుకు చాపాడు. విజయ్ గారు శివానికి రుద్ర చెయ్యికి ఉంగరం పెట్టమన్నట్టుగా చెప్పారు. సో, శివాని కూడా రుద్ర చెయ్యికి ఉంగరం పెట్టింది. ఇద్దరు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. హాల్ మొత్తం చప్పట్లతో సందడి సందడిగా ఉంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రుద్ర ఇంకా శివాని చైర్‌లో కూర్చున్నారు. అక్కడికొచ్చిన బంధువులు కూడా వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. శివాని చాలా సైలెంట్‌గా కూర్చొనుంది. రుద్ర, అను చెవి దగ్గర చాలా చిన్నగా నాకు దూరంగా ఉండడానికి అస్సలు ట్రై చేయకు. నేను నీ విషయంలో చాలా పిచ్చివాడినైపోయాను. నిజం చెప్తున్నాను. నా దగ్గర నుంచి ఎంత దూరంగా పారిపోతావు? నేను నీకు అంత దగ్గరగా వస్తాను. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. లేదంటే ఎంత దగ్గరకొస్తానంటే నీకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఉండనంతగా అంటాడు రుద్ర. రుద్ర మాటలు విని శివానికి గూస్ బంప్స్ వచ్చాయి. ఆమె తన లెహంగాని గట్టిగా పట్టుకొని చాలా అంటే చాలా చిన్నగా, నేనసలు ఎలా ఏమీ చేయలేదు కదా! నేను చాలా సైలెంట్‌గా కూర్చున్నాను అంది శివాని. నువ్వు పిచ్చిదానివేమో కానీ నన్నెవరూ పిచ్చివాణ్ణి చేయలేరు. నువ్వే విధంగా అయితే నా చేతిలో నుంచి నీ చేతిని విడిపించుకున్నావో అప్పుడే నాకర్థమైంది. కానీ ఇప్పుడు నువ్వు చాలా సేఫ్‌గా ఉన్నావు. నేనిప్పుడు నిన్ను ఏమీ అనను. సొసైటీలో నాకు మంచి పేరు, రెస్పెక్ట్ ఉంది. నీ కారణంగా అది పోకుండా ఉంటే చాలు. నేను ఏ తమాషా చెయ్యాలనుకోవడం లేదు. ఎందుకంటే రేపు హెడ్‌లైన్స్‌లో నా పేరు పడాలనుకోవట్లేదు అన్నాడు. శివానికి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా కూర్చుంది. కాసేపటి తర్వాత ధ్రువ స్టేజ్ పైకొచ్చాడు. అతడు స్టేజ్ పైకొచ్చి శివాని వైపు వెళ్ళబోతుండగా అప్పుడే రుద్ర తన కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి శివాని ముందు తనకి గోడలాగా నిలబడున్నాడు. ధ్రువ రుద్ర వైపు చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. అతను శివానితో మాట్లాడాలనుకున్నాడు. కానీ రుద్ర వాళ్ళిద్దరి మధ్యలో వచ్చాడు. శివాని కూడా తన ముందు నిలబడి ఉన్న రుద్ర వైపు చూసింది. ధ్రువ చాలా అంటే చాలా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, నేను నా ఫ్రెండ్‌కి విషెస్ చెప్పడానికొచ్చాను. ఈరోజు తన ఎంగేజ్‌మెంట్ జరిగింది అన్నాడు. రుద్ర చాలా అంటే చాలా కఠినంగా విషెస్ చెప్పాలనుకుంటే దూరం నుంచి కూడా నిలబడి చెప్పొచ్చు. దానికోసం దగ్గరికి రావాల్సిన అవసరం లేదనుకుంటాను మిస్టర్ వర్మ అన్నాడు రుద్ర. ధ్రువ గట్టిగా తన పిడికిలి బిగించి డీప్ బ్రీత్ తీసుకొని మీ ఇద్దరికీ నా శుభాకాంక్షలు అని చెప్పి స్టేజ్ పై నుంచి కిందకి దిగిపోయాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత తనని చాలా కోపంగా చూసి ఆ తర్వాత శివాని పక్కనొచ్చి కూర్చున్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోవడంతో వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయారు. శైలజ గారు, శ్వేత గారు శివాని దగ్గరకొచ్చారు. రా శివాని, మనమందరం కలిసి మాట్లాడుకుందాం అనగానే శివాని సరే అన్నట్టుగా తల ఊపి తన కూర్చున్న దగ్గర నుంచి పైకి లేవబోతుండగా రుద్ర ఆమె చేతిని పట్టుకుని తన పక్కనే కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. శివాని అతడికి భయపడి సైలెంట్‌గా కూర్చుంది.
శైలజ గారు శివాని ఇంకో చేయి పట్టుకుని లేపి నిలబెట్టి, రుద్ర, తను జీవితకాలం నీ పక్కనే ఉండి నీతోనే మాట్లాడుతుంది కదా! కొంచెం టైం మాతో కూడా స్పెండ్ చేయనివ్వు అని శైలజ గారు శివాని తీసుకెళ్తున్నారు. శివాని పైకి లేచి నిలబడి రుద్ర వైపు చూసి సైగలతో వెళ్ళాలా లేదా అన్నట్టుగా అడిగింది. రుద్ర తనతో వద్దన్నట్టుగా చెప్పాడు. ఇంకేం చేయలేక శివాని రుద్ర పక్కనే సైలెంట్‌గా కూర్చొని చాలా చిన్నగా, చిన్నత్తయ్య గారు, నా లెహెంగా చాలా బరువుగా ఉంది. నాకు నడవడానికి చాలా ఇబ్బందవుతుంది అంది శివాని. వెంటనే శ్వేత గారు, నీకు హెల్ప్ చేయడానికి మేమిద్దరం ఉన్నాం కదా శివాని. శివానిని తమతో పాటు తీసుకువెళ్లారు. శివాని తల తిప్పి వెనక్కి తిరిగి రుద్ర వైపు మళ్ళీ చూడలేదు. ఎందుకంటే తనకి తెలుసు కోపంతో రగిలిపోతూ ఉంటాడని. వాళ్ళ ముగ్గురు పైన ఉన్న శివానిని రూమ్‌కి తీసుకువెళ్లారు. రుద్రకి నిజంగానే చాలా అంటే చాలా కోపం వస్తుంది కానీ, అప్పుడే తన దగ్గరికి వంశీ గారు రావడంతో తనతో మాట్లాడుతూ ఉన్నాడు. వంశీ గారు మాట్లాడుతూ రుద్ర కేవలం వింటున్నాడు కానీ, అతని మనసు మొత్తం శివాని దగ్గరే ఉంది. కాసేపటి తర్వాత విశ్వనాథ్ గారు విశాల్ గారిని అడిగి ఇక బయలుదేరుతాం అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే సాయంకాలం హల్దీ ఫంక్షన్ కూడా ఉంది. కాబట్టి అందర్నీ వెళ్ళడానికి రమ్మన్నట్టుగా కబురు పంపారు. రుద్ర కూడా తను కూర్చున్న దగ్గర నుంచి లేచి నిలబడి తను వెళ్లే ముందు శివానిని ఒక్కసారి చూడాలనుకున్నాడు. శివాని తన రూంలో కూర్చొని శైలజ గారితో శ్వేత గారితో మాట్లాడుతుంది. విశాల్ గారు సర్వెంట్స్‌కి చెప్పి వాళ్ళిద్దరిని కిందకి పిలిచారు. రుద్ర చాలా ఎక్స్‌పెక్ట్ చేశాడు వాళ్ళిద్దరితో పాటు శివాని కూడా కిందకొస్తుందని. కానీ శైలజ గారు, శ్వేత గారు మాత్రమే మెట్లు దిగుతూ కనిపించారు. రుద్ర అక్కడున్న ఇబ్బంది పట్టించుకోలేదు. కేవలం అతనికి శివానిని చూడాలనుంది. కానీ ఇంతవరకు అతనికి కనిపించలేదు శివాని మళ్ళీ. రుద్రకి కోపంగా ఉంది. శివానిని కలవాలని అతనికి చాలా ఆశగా ఉంది. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తన పిడికిల్ని గట్టిగా బిగించాడు. చూపు కూడా తిప్పేశాడు. కానీ అప్పుడే అతని గుండె వేగంగా కొట్టుకోవడం అతనికి తెలుస్తుంది. అతనికి చాలా ప్రశాంతంగా ఉంది. శివాని తన చుట్టుపక్కల ఉండే ఏర్పడే ప్రశాంతత. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. శైలజ గారు, శ్వేత గారు వెనక శివాని కూడా కిందకొస్తూ కనిపించింది. అతని కళ్ళల్లో మెరుపు. రుద్ర అయితే ఆమె వైపు కనురెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నాడు. ఎంత అందమైన అమ్మాయి! దేవకన్యలా ఉంటుంది. ఈ అందమైన దేవకన్య జీవితకాలం నాతో పాటు ఉండడానికి నా ఇంటికొస్తుంది అనుకున్నాడు. వాళ్ళ ముగ్గురు కిందకొచ్చి అందరితో కలిసిపోయారు. వాణిగారు శివాని దగ్గరకొచ్చి ప్రేమగా శివాని తల నిమురుతూ, శివాని చేపట్టుకొని, ఈరోజు ఒక్కరోజే. రేపటి నుంచి నువ్వు మాతో పాటు ఉంటావు. మన ఇంట్లో ఎప్పటికీ మా అందరితో పాటు. శివాని పెదవులపై చిన్న చిరునవ్వు. రుద్ర చిరునవ్వుని కూడా చాలా అపురూపంగా చూస్తున్నాడు. పట్టి పట్టి ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆమె కోసం పిచ్చోడైపోతాడేమో అనిపించింది ఆ క్షణం అతనికి. ఆమె అంటే అతనికి పిచ్చి. రుద్రకి శివాని దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ అంతలోనే విశ్వనాథ్ గారు విశాల్ గారితో ఇక మేం వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరారు. అందరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు. కానీ రుద్ర మాత్రం తల వెనక్కి తిప్పి శివాని వైపే చూస్తూ ఉన్నాడు మళ్ళీ మళ్ళీ. నిజానికి అతనికి ఆమెను వదిలి వెళ్ళాలని లేదు. అతని చూపుల బాణాలు తట్టుకోలేక శివాని తన తలదించుకొని నిలబడింది కానీ ఆమెకి తెలుసు రుద్ర ఆమె వైపే చూస్తూ ఉన్నాడని. నిజంగా ఒక మ్యాజిక్ అని చెప్పచ్చు. అసలు ఒకరికి ఒకరు తెలీదు. కానీ వాళ్ళిద్దరూ పక్కపక్కన ఉన్నా లేదంటే చుట్టుపక్కల ఉన్నా వారిద్దరికీ తెలిసిపోతుంది. ఆ ఫీలింగ్ ఏంటనేది తెలియడం లేదు రుద్రకి. అతడు ప్రేమలో ఉన్నాడు కానీ అది ప్రేమ అని అతను ఒప్పుకోలేకపోతున్నాడు. ఇద్దరు మనసుల మధ్య గాఢమైన కనెక్షన్ ఏర్పడింది. మనుషుల మధ్య కనెక్షన్ లేకుండా అదేంటో పెద్ద వింతలా అనిపించింది. రుద్ర ఒక అడుగు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి శివాని వైపు చూసి మళ్ళీ ఇంకొక అడుగు వేసి మళ్ళీ శివాని వైపు చూస్తూ ఉన్నాడు. అడుగు అడుగుకి వెనక్కి తిరిగి శివాని వైపు చూస్తూనే ఉన్నాడు. అతన్ని ఎవరన్నా చూస్తే ఒకటే అనుకుంటారు, ఆ అమ్మాయి ప్రేమలో పడి పిచ్చివాడైపోయాడని. ఎంత లోతుగా ప్రేమలో దిగిపోయాడో అతని ప్రవర్తనే చెప్తుంది.
విశ్వనాథ్ గారైతే తన కొడుకు ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్నాడు. అతనికి అస్సలు నమ్మశక్యం కావడం లేదు. శివాని కారణంగా రుద్రలో ఇంత మార్పు అని అతనిలో ఆశ్చర్యం. పెళ్ళికి ముందే ఇలా ఉంది అంటే ఇంక పెళ్లి తర్వాత మేమందరం ఇంకేం చూడాల్సొస్తుందో అనుకోకుండా ఉండలేకపోయారు. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. శివాని ఇంట్లోనే ఉంది. అది రుద్రకి నచ్చలేదు. కానీ అతనేమీ అనలేదు. కారులో కూర్చొని ఇంటికి వెళ్లారు. విశాల్ గారు వాళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా అన్నీ చక్కగా చూసుకుని మర్యాదగా వాళ్ళని సాగనంపారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లోపలికొచ్చిన విశాల్ గారికి సోఫాలో కూర్చొని కనిపించింది శివాని. ఎంట్రన్స్ దగ్గర నుండి వస్తున్నప్పుడే శివాని వాళ్ళ నాన్నగారిని చూసింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న లడ్డు కూడా తన దగ్గరకొచ్చి శివాని ఒడిలో కూర్చుని హత్తుకున్నాడు. విజయ్ గారు శివానితో, శివాని నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోనన్నా. మళ్ళీ నువ్వు రెడీ అవ్వాల్సుంటుంది హల్దీ కోసం. వెళ్ళు. వెళ్ళి కాసేపు పడుకో. ఇదిగో ఈ చిట్టిపొట్టి లడ్డూని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. సాయంత్రం వరకు విహాన్ కూడా వచ్చేస్తాడు. వాడొస్తే మా పనులు కూడా చాలా తేలిగ్గా అవుతాయి. శివాని సరే అత్త అని తల ఊపి లడ్డూ చేపట్టుకుని తన రూమ్కి వెళ్ళింది. లడ్డూ శివాని రూంలోకి వెళ్ళి కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. శివాని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని తన నగలు తీస్తూ ఉంది. ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళి డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని వచ్చి బెడ్పై పడుకుంది. శివానికి చాలా అలసటగా ఉంది. అది చూసి లడ్డు తన చిట్టి పొట్టి చేతులతో శివాని తలలో తన చిట్టి చేయిని పెట్టి మసాజ్ చేస్తూ ఉన్నాడు. శివానికి చాలా హాయిగా అనిపించింది. శివాని తన తలని లడ్డు ఒడిలో పెట్టుకుని ప్రేమగా లడ్డు వైపు చూస్తూ ఉంది. మరిక నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.